నిన్న లోకేష్ ఏమో మీ కుటుంబాలు కదా అది కదా చనిపోయింది, మేము ఇక్కడ వీళ్ళని పరామర్శించడానికి వచ్చామంటే ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మిక సంఘాల మీద. వాస్తవంగా ఆ టైంలో ఆగ్రహం వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే అడుగుతారు వాళ్ళు, అక్కడ అడక్క తప్పదు, మనం సమాధానం చెప్పక తప్పదు, కొంత ఇది ఉంది. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఇందులో ఇద్దరు కూడా రాజకీయం తీసుకొచ్చారు. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ అయితే మరీ విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు మేం కాపాడుతున్నాం, ఇదివరకు ఉన్న గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి చెడగొట్టబోతే అని. మరి మధ్యలో 5 ఏళ్ల పాటు తెలుగుదేశం కదా అధికారంలో ఉంది, ఇప్పుడు 2 ఏళ్ళు కూడా తెలుగుదేశం కదా అధికారంలో ఉంది, అసలు ఆ పేరే ప్రస్తావించలేదు. ఇంకోటి విశాఖ స్టీల్ ప్లాంట్ వీళ్ళది కాదు, కేంద్రాన్ని, అది మర్చిపోయారు. దాన్ని వీళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు ఎవరికాళ్ళు. మేము బాగు చేస్తున్నాం, మేము జీతాలు ఇప్పిస్తున్నాం, మేము మిమ్మల్ని కాపాడుతున్నాం అన్నట్టు. అది విచిత్రమైనటువంటి. కాపాడతారు ఎట్లాగంటే అప్పట్లో జగన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున అసెంబ్లీలో తీర్మానం చేశారు దాన్ని ప్రైవేట్ చేయొద్దని. ఓపెన్గా అది కుమారస్వామి చెప్పాడు, అది మేము చెయ్యొద్దని చెప్పారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, దానివల్ల మేము అప్పుడు అమ్ముదాం అనుకున్నది ఆగిపోయామని చెప్పేసి. కానీ జగన్ దాన్ని జడగొట్టబోయారన్నటువంటి మాటలు చెప్పుకురావడం ఒక ఎత్తు పవన్ కళ్యాణ్. రెండవది నిన్న ఎవరో అడిగితే ఇక్కడ ముఖ్యమైన వాళ్ళందరినీ తీసేస్తున్నారు, 7,000 మంది ఉద్యోగులను తీసేశారు, సేఫ్టీ మెజర్స్ తీసేశారు, సేఫ్టీ ఆఫీసర్ కూడా లేకుండా పోయారు అని చెప్తే అవన్నీ నాకు తెలియదు కదా, త్వరలో ఒక మీటింగ్ పెట్టి చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో జగన్ని పదే ఈవెన్ ప్రమాదం సందర్భంలో కూడా జగన్ని ప్రస్తావించిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలలో తేడాని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకున్నాక, ఎందుకంటే నాకు ఈ టెండర్స్ ఎలా చేస్తాను నాకు తెలియదు, అవగాహన లేదు కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న, అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్ గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ, నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు, పని ఒత్తిడి కూడా కాకపోతున్నారు, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన కాదు అంటున్నారు మేడం. ఇది మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇది నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. ఇట్లాంటి వాటికైతే అనుభవం లేదని తప్పించుకుంటారు. రెండో పక్కన జగన్ మీదనైతే విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తుంది.